పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 64 కళల్లో సౌందర్య కళ ఒకటి. సౌందర్య పోషణ మన సంస్కృతి సంప్రదాయాల్లో అంతర్భాగం. గత 25 సంవత్సరాలుగా సహజ సిద్ధమైన తైలాలతో ప్రాచీన ఆయుర్వేద విధానాలతో ఎంతో మంది అతివల అందాలను పెంపొందించిన మునిమాలిక గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ధరణి హెయిర్ అండ్ బ్యూటీ కేర్ ఎక్స్పర్ట్. మరి మునిమాలిక గారిని మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9177891914 మరియు 9985594590కి కాల్ చేసి మునిమాలిక గారిని కాంటాక్ట్ అవ్వగలరు. మేడం నమస్తే. నమస్తే అండి. మరి పూజా టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు మేడం. మరి ఆడవాళ్ళు ధరణి హెయిర్ అండ్ కేర్ ఎక్స్పర్ట్ అనగానే మొదటగా అందరికీ చాలా డౌట్స్ మైండ్లో మెదులుతూ ఉంటాయి. దానిలో స్కిన్ని పక్కకు స్కిన్ కూడా చాలా ఇంపార్టెంట్, బట్ దానికంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చేవి హెయిర్ విషయంలో ప్రతి ఒక్కరు అమ్మాయి అబ్బాయి ఏజ్ యూత్ ప్రతి యంగ్స్టర్స్ ప్రతి ఒక్కరు హెయిర్ గురించి సఫర్ అవుతున్నారు. మీరు మొదటగా దీనికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎక్కడ ప్రాబ్లం ఉంది? దాంట్లో డెడ్ హెయిర్ కూడా ఒక పార్ట్. దీని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రేక్షకులందరికీ ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికి హెయిర్ ప్రాబ్లం ఉంటుందండి. దాంట్లో స్టార్టింగ్ డెడ్ హెయిర్ అనమాట. అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు స్టార్ట్ అవుతుంది. ఆ డెడ్ హెయిర్ గురించి మీకు ఎందుకు వస్తుంది చెప్పి దానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి, దానికి కావాల్సిన ఫుడ్డు, దానికి ఏ కేర్ తీసుకోవాలి, దానికి కావాల్సిన రెమెడీస్ ఈరోజు మీకు చెప్తాను. ఒక మంచి టిప్ కూడా మీకు ఇస్తాను, మీరు యూజ్ చేసుకోవచ్చు. విన్నారు కదా పూజా టీవీ ప్రేక్షకులు, హెయిర్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్తో అయినా సఫర్ అవుతున్నారు అనుకుంటే మేడం గారు వచ్చేసి లాస్ట్ ప్రోగ్రామ్ ఎండింగ్లో హెయిర్కి సంబంధించిన చాలా రెమెడీస్ని కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ టిప్స్ కానీ మేడం ప్రోగ్రామ్ ఎండింగ్లో మీ అందరికీ తెలియజేస్తారు. కావున ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వండి. మరి మేడం డెడ్ హెయిర్, మొదటగా డెడ్ హెయిర్ ఎందుకు వస్తుంది? ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లమ్ని? డెడ్ హెయిర్ అనేదండి మనము తీసుకునే హెయిర్ సంరక్షణ బట్టే ఉంటుందన్నమాట. దాన్ని సరిగా కేర్ లేకుండా మీరు అసలు ఇప్పుడుండే దీంట్లో అసలు ఎటువంటి ఆయిల్స్ యూజ్ చేయకుండా 24 అవర్స్ కెమికల్స్ 24 అవర్స్ కెమికల్ షాంపూస్ ఇవన్నీ యూజ్ చేసి దానివల్ల అసలు దానికి కావాల్సిన పోషకాలు ఏం తీసుకోవడం లేదనమాట. ఫుడ్లో కానీ తీసుకునే ఆయిల్స్ ప్రతి ఒక్కటి అట్లే చేస్తున్నారు అందరూ. అందుకోసం అనేసి మీరు ఫస్ట్ ఆ డెడ్ హెయిర్ ఎందుకు వస్తుందంటే మనకు ఫస్ట్ ఈ షాంపూస్ ఇవి కెమికల్ షాంపూస్ అవి యూస్ చేస్తున్నారు. ఎక్కువ కెమికల్ షాంపూస్ యూస్ చేసేది మానేసేయండి. ఫస్ట్ హెర్బల్స్ యూస్ చేయండి. మెయిన్ కుంకుడుకాయలు యూస్ చేయండి. కుంకుడుకాయలు షీకాకాయ ఇవన్నీ ఉన్నాయి. అవి యూస్ చేయలేకపోయినా హెర్బల్ షాంపూస్ యూస్ చేయండి. ఈ డెడ్ హెయిర్ అనేది స్కాల్ఫ్ డ్రై అయిపోద్దండి. ఆ డ్రై అయిపోయి ఆ డ్రై వలన వచ్చేస్తుంది అనమాట. మాయిశ్చరైజర్ లేనప్పుడు హెయిర్ ఫస్ట్ డ్యామేజ్ అయిపోయి మీకు ఆ డెడ్ హెయిర్ అనేది కలర్ చేంజ్ అయిపోద్ది. యాష్ కలర్ హెయిర్ వచ్చేసి విపరీతమైన చిక్కులు తల్లో, ఆ చిక్కులతో పాటు మీకు హెయిర్ కట్ అవ్వడము, హెయిర్ పగిలిపోయినట్లు అవ్వడము, రూట్లో నుంచి అనమాట. ఆ పల్ప్లో నుంచి హెయిర్ వచ్చేస్తుంది మొత్తము. ఇవన్నీ స్టార్టింగ్ డెడ్ హెయిర్కు కారణాలన్నమాట. దానికి కావాల్సిన మీరు అన్నీ యూజ్ చేస్తే రెమెడీస్ మేము చెప్తాము, మీరు యూజ్ చేయండి. ఇప్పుడు తప్పకుండా మేడం ఒక కాల్ మరి వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? కల్పన గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా తెలుసుకోవచ్చా? ఖమ్మం నుంచి. ఏంటండి సమస్య చెప్పండి. ఇక్కడ మునిమాలిక గారు ఉన్నారు, వారితో మీ ప్రాబ్లం చెప్పండి. హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. ప్రాబ్లం ఉంది పాపకి. హెయిర్ బాగా ఊడిపోతుందండి. హెయిర్ ఫాల్ అసలు బాగా ఊడిపోతుంది, డ్రై అయిపోతుంది జుట్టు బాగా. దీనికి ఏంటి అడుగుదామండి. ఎంతండి పాప ఏజ్? ఏజ్ 19 అండి. ఇప్పుడు 19 ఇయర్స్. ఓకే. ఎక్కడ ఖమ్మంలో ఉంటారా మీరు? ఇక్కడ పాప హైదరాబాద్ హాస్టల్లో ఉంటుందండి. హాస్టల్లో. హెయిర్ ఫాలింగ్, హెయిర్ డ్రై అయిపోతుంది, ఇంకేంటి ప్రాబ్లము? చుండు డాండ్రఫ్ కూడా ఉంటుందండి పాపకి. ఓకే. మళ్ళీ మీరు ఏమైనా చేస్తున్నారా దానికి? ఇక నేను మామూలుగా వచ్చినప్పుడు పెరుగు, మెంతులు, ఎగ్ వైట్ అలాంటివి పెడుతున్నానండి. ఇంకా వేరే దానికి వేరే అవకాశం లేదు కదా.